ఇప్పుడు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని జగన్నాథపురం ప్రాంతంలో ఉన్నాం. ఇది దట్టమైన అడవి ప్రాంతం. ఈ ప్రాంతం కూడా ఏజెన్సీ ప్రాంతం. అడవి ప్రాంతం మరియు అడవి ఉంటుంది. ఇక్కడ ఎదురు బొంగులు ఫారెస్ట్కి సంబంధించిన బీట్ ఒకటి ఉంది. దాంతోపాటుగా జామారి వేసి ప్రభుత్వం కూడా పెంచుతూ ఉంది. గతంలో మనం ఈ ప్రాంతానికి ఒకసారి వచ్చాం. ఇది అక్షర లొద్ది అంటారు. అంటే అక్షరాలు నేర్చిన పాండవులు వీళ్ళు ఇక్కడ నివసించారని వినికిడి. ఈ ప్రాంతం ఇక్కడ ఆదివాసులు ప్రాచీన కాలంలో అక్షరాలు ఇక్కడ ఈ ప్రాంతంలో అక్షరాలు ఉన్నాయి. మన గత వీడియోలో కూడా మీకు చూపించు. ఏదైనా సరే ఈ అక్షర లొద్ది అనేది మనం ఇప్పుడు వెళ్తున్నాం. గతంలో వచ్చి ఈ అడవి ప్రాంతంలో తిరిగి చూసేళ్ళాం. మీకు మంచి వీడియో అందించలేకపోయాం. అందుకోసం ఈరోజు మార్నింగ్ బయలుదేరవచ్చు. బళ్ళు వేసుకుని వచ్చు. మిత్రులు ఇక్కడ లోకల్ వాళ్ళ సహాయం తీసుకొని దాంతోపాటు వచ్చి 2 వీలర్ ఇప్పుడు నడుచుకుంటూ వస్తున్నాం. మీ ప్రాంతం అంతా ఫారెస్ట్కి సంబంధించింది కాబట్టి చూడండి, ఇవి చూడండి, మెత్త కొండలు ఉంటాయి. ఈ అక్షర లొద్దిలో గృహలు ఉందన్నమాట. గృహ ఉంది. అప్పుడే పాండవులు ఈ ప్రాంతంలో తిరిగి ఈ ప్రాంతంలో నివసించారని ఇక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు. మీకు వీడియో పూర్తిగా చివరి వరకు చూసి న్యూలప్ తెలుగు టీవీని సపోర్ట్ చేసి సహకరించండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ప్రాంతం మనం వెళుతున్నది ఆది మానవుళ్ళు తిరిగిన ప్రదేశం. ఇక్కడి అనేక వందల సంవత్సరాలు ఈ ప్రాంతంలో తిరిగారు అనటానికి ఆనవాళ్ళు ఆది మానవులు ఏ విధంగా జీవించారు, వాళ్ళు సంతాన ఉత్పత్తి ఏ విధంగా జరిగింది, లేదా ఈ ప్రాంతంలో వేటాడుకుంటూ ఏ విధంగా జీవించారు అన్నది ఇక్కడ ఆనవాళ్ళు మనకి కనపడుతుంది. దీనికి అక్షర లొద్దని మరియు ఈ ప్రాంతంలో పాండవులు కూడా తర్వాత ఈ ప్రాంతంలో జీవించారని ఈ ప్రాంతంలో ఉన్న ఆదివాసులు గిరిజనులు మనకు చెప్తున్నారు. అనేక కథలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి, ఆధారాలు కూడా ఉన్నాయి. ఇక్కడ అక్షర లొద్ది అని ప్రాంతం కూడా ఉంది. ఈ ప్రాంతానికి వెళ్ళడానికి అడవి ప్రాంతంలో మనం కొంత దూరం బండి మీద వచ్చిన తర్వాత కాలినడకన ఆ చుట్టుపక్కల ఉన్న గిరిజనుల సహాయంతో మనం ఈ ప్రాంతానికి వచ్చాం. నడుచుకుంటూ వస్తున్నాం చూడండి. ఎందుకంటే ఈ ప్రాంతంలోని ఆది మానవుళ్ళు సంబంధించిన ఆర్ట్ గ్యాలరీ, అక్షర లొద్ది మరియు ఆది మానవులు జీవించిన గృహలు దాదాపు 8-10 అడుగులు గృహలు ఉంటాయి. ఈ గృహలు చాలా లోతుగా ఉంటాయి. అవి మనం ఇప్పుడు మీకు చూపిస్తాం. ప్రతి విషయాన్ని కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, వీటిలో అడవిలోంచి వస్తున్నాం. చాలా ఈ రోడ్డు కూడా కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంది మన వాళ్ళకి, ఇక్కడ లోకల్ వాళ్ళకి. ఎందుకంటే దారి కనపడట్లేదు. గతంలో ఎప్పుడో వచ్చారంట, కానీ దారి చూపించడం కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఇది ప్రాంతం బాగా నల్లటి రాళ్ళు మధ్యన ఉంది, పెద్ద చెట్లు ఉన్నాయి. వెళ్ళటానికి ఇబ్బందిగా ఉంది. అయినా కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ రాయి చూడండి, ఐరన్ కన్నా బలంగా ఉంది, నల్లగా ఉంది. ఇవన్నీ ఈ రాళ్ళు మొత్తం ఈ ప్రాంతంలో ఉన్నాయన్నీ అవే రాళ్ళుగా ఉన్నాయి. పెద్ద పెద్ద రాళ్ళు, నల్లటి రాళ్ళు ఉన్నాయి. కానీ ఈ ప్రాంతం అంటే ఐరన్ కన్నా గట్టిగా బలంగా ఉంది ఈ రాయ. ఈ ప్రాంతం వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. చూడండి, మీరు చూస్తూనే ఉన్నారు. రాళ్ళు, నల్లటి రాళ్ళు. పైకి వెళ్తున్నాం. కెమెరా వెళ్ళాలి. ఇప్పుడు ఆ ప్రదేశంలోకి వచ్చేసాం. మనం చాలా వరకు దగ్గరగా వచ్చేసాం. మనం వెళ్తున్నాం. ఇది అడవి ప్రాంతం. మనకి
మన మిత్రులు ఈ ప్రాంతంలోనే ఉన్నవారు తీసుకొని వెళ్తున్నారు. రహదారి చాలా కన్ఫ్యూజ్గా అయ్యి కొంత అడవి ప్రాంతం మేము తిరిగి ఇబ్బంది పడుకుంటే వెళ్ళాం. ఎందుకంటే కొన్ని ప్రదేశాలు రహస్యాలు బయట జనానికి తెలియాలంటే మా యూట్యూబర్లో చాలా ఇబ్బంది పడాలి. అయినా ఇబ్బంది పడుకుంటూ దోమలు కొట్టుకుంటూ కొద్దిగా ఇబ్బంది పడుకుంటే వచ్చాం. సరే చూద్దాం, మీరు వీడియోని చూస్తూ నడుచుకుంటూ వెళ్తాం నిదానంగా. అయితే ఆవేశంగా కూడా ఉందండి, చాలా దూరం ఉంది. దాదాపు మేము రావడానికి ఒక 7-8 కిలోమీటర్ల లోనికి వచ్చాం. చుట్టూ కొండలో. ఇప్పుడు గతంలో పెద్ద అడవి ఉండేది, ఇప్పుడు ఫారెస్ట్ వారి ఆధ్వర్యంలో ఉంది. వచ్చేసామండి, మీరు చూస్తామనండి. దీనే అక్షర లొద్ది అని అంటారు. ఇది మనకి చూస్తానికి పాము పడగలాగా ఉంది, పెద్దగా సర్పం ఇప్పేటప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంది. దగ్గరకు వెళ్దాం మనం. ఎందుకంటే ఈ కొండ పాము సర్పలంగా ఉండటం వలన ఇక్కడ అప్పటి ఆది మానవులు ఈ ప్రాంతంలో ఇక్కడ తలదాచుకున్నారని, ఇక్కడే వాళ్ళు జంతువులు వేటాడేటప్పుడు వాళ్ళకి జంతువులు బొమ్మలు వేయటం కానీ, వాటికి సంబంధించిన ఎముకలు వేయటం కానీ, లేదా ఆ జంతువు యొక్క బొమ్మలు వేయటం కూడా గ్యాలరీ ఆర్టు ఏ విధంగా వేశారు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు వేసిన సిరా ఏమి వాడారు ఏంటో తెలియదు, కానీ కొన్ని వందల సంవత్సరాల నుంచి వేసిన బొమ్మలు ఏదైతే చిత్రలేఖన గీశారో ఇంతవరకు చెడిపోలేదు, అంటే పాడవలేదు. అంటే మానవుడు దాన్ని చెరిపితే లేదా ధ్వంసం చేస్తే తప్పనిచ్చి ఒక్కడి వేసిన వాళ్ళు బొమ్మలు ఏ విధంగా చిత్రలేఖన గీశారు, దీన్ని మనం ఆలోచిస్తే అర్థమవుద్ది. చూడండి, ఇక్కడ అప్పటి వందల సంవత్సరాల క్రితం ఈ కొండ, అంటే పాము పడగ ఇప్పినట్లు ఏ విధంగా ఉంది కొండ, ఇంకా చెక్కు చెదర్ల, అంటే ఆ రాళ్ళు కూడా చాలా ఎక్కువ కాలం రాతిగా ఉంటుంది. ఇక చూడండి, ఇక్కడ మనకి బి మూరి సేమ్ 18/12/2022 అని పురావస్తు శాఖ వారు అక్కడ వచ్చి ఐడెంటిఫికేషన్ చేశారు తప్పనిచ్చి ఇక్కడ ఉన్న ఆర్ట్ గ్యాలరీ అక్షర లొద్ది అని చెప్పబడే ఈ ప్రాంతంలోని వినపడే ఈ బొమ్మలు చూడండి. మనిషి ఆకారంలో కొన్ని, అంటే వాళ్ళు గుంపులుగా వెళ్ళి వేటాడటానికి ఏ విధంగా చిత్రలేఖని గీశారు. కొన్ని జంతువుల బొమ్మలు మీరు చూస్తున్న ఈ జంతువుల బొమ్మలు, వాటిని కూడా వాళ్ళు ఆర్ట్ అంటారు మనం, లేదా బొమ్మలు అనుకోవచ్చు. ఏదైనా చిత్రలేఖని అప్పటి నుంచే ఆది మానవులు, అంటే వారి నైపుణ్యతతో పాటుగా బొమ్మలు వేయటం, అంటే ఐడెంటిఫికేషన్ చేయటం, గుర్తించటం, ఏదైనా వస్తువైనా జంతువైనా మనిషి అయినా ఆ రూపంలో ఏ విధంగా ఉంటుందో మనం ఒకసారి చూడవచ్చు. ఈ విజువల్స్లో ప్రతిదీ కూడా వాళ్ళు మానవుడి మేధస్సు లేదా వాళ్ళు ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నది, మానవుడు ఈ రోజుల్లో కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా చెక్కు చెదరకోకుండా వేసిన ఈ అక్షరలద్దులోని లేదా ఆర్ట్ గ్యాలరీలోని 2 ప్రదేశాలని గతంలో కూడా మనం ఆర్ట్ గ్యాలరీ అనే వీడియో చేసాం. దానికి సంబంధించిన ఆది మానవులు ఈ ప్రాంతంలో తిరిగారు, ఈ ప్రాంతంలో నివసించారు అని చెప్పడానికి మనకి ఎటువంటి సందేహం లేదు. అయితే మనకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని, ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా పోలారం తూర్పుగోదావరి జిల్లా రుద్రంకోట ప్రదేశంలోని ఏదైతే చెప్పబడి ఉందో ఆది మానవులు సమాధులు అని చెప్పబడి ఉన్నది, 100 సమాధులు రుద్రంకోట గోదావరి సమీపంలో వెల్లేర్పాడు మండలంలోని ఉన్న ఆదిమానవుల సమాధులు. మరియు తూర్పుగోదావరి జిల్లా భద్రాచలం పరిధిలోని రాయుడిపేట పరిధిలోని
ఆది మానవులు సమాధులు. అప్పటి సమాధులు అంటే ఒక 8 అడుగులు 6 అడుగులు 7 అడుగులు గుంత తీసి చుట్టూ రాళ్ళు పేర్చి దానిపైన బలమైన పెద్ద రాయి పెట్టేవారు. అంటే ఈ ప్రాంతంలో ఆది మానవులు తిరిగారు, ఇక్కడ నివసించారు. మరియు గుజరాత్ రాష్ట్రంలోని కూడా కొంత ప్రదేశంలోని ఆది మానవులు తిరిగిన ఆనవాళ్ళు మనం కథలుగా చెప్పుకుంటున్నాం. అలాంటి చరిత్ర ఉంది. అందుకోసమే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇప్పుడు ములకలుంపల్లి ప్రాంతంలోని జగన్నాథపురం సమీపంలోని నల్లముడి ఆర్ట్ గ్యాలరీ అక్షరలొద్ది ఆది మానవులు తిరిగిన ప్రదేశంగా మనం చెప్పబడుతుంది. దీని పురావస్తు శాఖ వచ్చి చూశారు, కానీ దీని భద్రత బాధ్యత లేకోకుండా ఉందని ఈ ప్రాంతం వారు చెప్తున్నారు. ఎందుకంటే భావితరాలకి చరిత్ర ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా ఉంది, ఏ విధంగా దాని ప్రజలకు అనేక ఆనవాళ్ళను గుర్తించడం కోసం మానవుడు చేసే ప్రయత్నంలోని అప్పుడే వాళ్ళు ఆర్ట్ గ్యాలరీ వేశారు, ఆర్ట్ బొమ్మలు వేశారు, వాళ్ళు జీవించారు, నివసించారని చెప్పడానికి ఈ ఆనవాళ్ళు మనం బల్లగొద్ది చెప్పొచ్చు. ఇంకా కూడా సిర ఎరుపులో కలర్లో ఉన్న ఆ సిర ఏం వాడారో దానికి ఇంతవరకు చిక్కు చెదరలేదు. ఇప్పటికైనా ఈ ప్రాంతాన్ని పురావస్తు శాఖ లేదా పర్యాటక శాఖ కింద చేసి ఈ ప్రాంతంలో కొంతైనా ప్రపంచానికి ఆది మానవులు జీవించడానికి వాళ్ళు బొమ్మలో వేశారు, గీశారు, చిత్రలేఖని ఉంది అని చెప్పడం కోసం దీని పురావస్తు శాఖ పరిశీలించి పరీక్షించి దీన్ని కాపాడాలని మనం న్యూలెప్ తెలుగు టీవీ కోరుకుంటుంది. ఇంతే కాకుండా ఈ ప్రాంతంలో చాలా ప్రదేశం అడవి ప్రాంతం, సుదీర్ఘమైన అడవి ప్రాంతం, పెద్ద పెద్ద గుట్టలతో ఏర్పడిన ఈ అక్షరలొద్ది అనే ప్రాంతం పాము పడగలా ఉంది. ఇక్కడ జీవించారు, ఇక్కడ ఆశ్రయం పొందారు అనటానికి ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. మనం ఇదే వీడియోలోని మనం చూడొచ్చు మీరు విజువల్స్. ఆది మానవులు వేటాడి సంతానోత్పత్తి వాళ్ళు ఏ విధంగా జీవించారు, ఏ విధంగా ఆహార అలవాట్లు ఉన్నాయి అన్నది కూడా ఈ బొమ్మల రూపంలో కూడా మనకి చూపించారు, చూస్తూనే ఉన్నాం మనం. అందుకోసమే మనం ఈ ప్రదేశానికి వచ్చి ఏదైతే చరిత్ర కనుమరుకోకుండా దాన్ని మనం కూడా వెలుగు తీసి ప్రపంచంలో ఉన్న మానవులకి ఆది మానవుడు లేదా మానవుడి జీవిత పరిణామం ఏ విధంగా వృద్ధి చెందింది, ఏ విధంగా వాళ్ళు ఆహార అలవాట్లు కానీ జంతువుని వేటాడేటప్పుడు వాళ్ళు చేసుకున్న ఆయుధాలు కానీ లేదా సంబంధిత అక్షరాల రూపంలో వేసిన బొమ్మల రూపంలో వేసిన గీసిన అవి ఏదైతే అక్షరాలు వద్దని అని చెప్పుకుంటామో మనం ఈ ప్రాంతంలోని అనేక ఆనవాళ్ళు అనేక సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నది మీరు ఈ అక్షరలొద్ది పైన ఉన్న ఒక పెద్ద పైభాగం. ఇక్కడ కూడా వాళ్ళు నివసించారనడానికి కొన్ని ఆనవాళ్ళు మనకు కనపడతా ఉన్నాయి, మీకు చూపిస్తాం. పైన అంటే గుట్ట రకరకాలుగా ప్రదేశంలోని ఈ ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి చూడొచ్చు. మనకి కనిపించే అన్నీ నల్లగా ఉన్నాయని ఆ ప్రాంతంలో వాళ్ళు తలదాచుకున్నారు. ఇది చుట్టూగా యు ఆకారంలో ఉంటుంది గుట్ట. అక్కడ నుంచి నీళ్లు వెళ్తూ ఉంటాయి, కిందకి జారుబారుతూ ఉంటాయి. వీళ్ళు ఈ ప్రాంతాన్ని ఎంచుకొని ఒక యు ఆకారంలో ఉన్న ఆ కొండల్లోని నివసించుకుంటూ వాళ్ళు ఏదైనా జంతువు నుంచి వేటాడటం కోసం లేదా జంతువు బారి నుంచి కాపాడటం కోసం కూడా ఈ ప్రాంతంలో నివసించారని మనం చెప్పొచ్చు. అయితే ఈ ప్రాంతంలో తర్వాత కొన్ని వందల సంవత్సరాల్లో పాండవులు వచ్చారు, ఈ ప్రాంతంలో నివసించారని, పాండవులు తిరిగారని కూడా ఇక్కడ ప్రసిద్ధి. ఇక్కడ పాండవులు నివసించారు అని చెప్తా ఉంటే కొన్ని ఆనవాళ్ళు మనకి దీనికి గుర్తొచ్చేది ఏంటంటే ఇక్కడ గుప్త నిధుల కోసం బంగారు వెండి నాణ్యాలు లేదంటే అప్పుడు వాడిన వాళ్ళు ఆభరణాలు కానీ అని దాచారు, విలువైన సంపదని ఇక్కడ స్మగ్లర్లు అంటే ఈ ప్రాంతాన్ని ధ్వంసం చేశారు. ఈ ప్రాంతంలో ఉన్న అనేక ఏమన్నా బంగారం కానీ వెండి కానీ లేదని సంబంధిత ఆ పాండవులు తిరిగిన సందర్భంలో ఏమైనా దొరుకుతాయని ఇక్కడ గుప్త నిధుల కోసం లేదా వాటి పనిముట్ల కోసం కొన్ని తూవేసేసి అక్కడ ఏమైనా దొరికిద్దామని ప్రయత్నం చేశారు స్మగ్లర్లు.
ఇక్కడ ఈ వ్యవస్థలోని ఈ ప్రాంతంలో అడవిలోని అనేక ఆనవాళ్ళు కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాం. మీరు ప్రతిదీ కూడా ఇక్కడ చూడండి. పెద్ద ఎత్తున ఉన్న మనకి ఈ కొండలోని ఇక్కడ నుంచి వాళ్ళు కూర్చొని నివసించి ఇక్కడ ప్రదేశంలోని వచ్చేవారు ఎవరైనా వచ్చి చూడటానికి కూడా పెద్ద పెద్ద ఎత్తున ఈ కొండ ఉంది. దాని అక్కడ కూర్చొని వాళ్ళు వేటాడటం కోసమా లేదా వాళ్ళు జంతువుల నుంచి కాపాడుకోవడమా అనేక ఎత్తు పైభాగంలో ఉంచి వారు నివసించడానికి వాళ్ళు చూడండి కొండను ఏ విధంగా తొలిచారో ఏ విధంగా ఉందో వాళ్ళు ఇక్కడ నివసించడానికి అంటే ఎత్తైన ప్రదేశంలో నుంచటం ఉంటే అక్కడ వచ్చే జంతువులు కానీ వేటాడటం కోసం కానీ జంతువుల నుంచి వారు రక్షించుకోవటం కోసం కానీ వారికి ఈ ప్రాంతం ఎక్కువగా అడవి ప్రాంతం కాబట్టి చాలా జాగ్రత్తగా జీవించారు. ఇప్పుడు మనం దగ్గరకు వచ్చేసాం. ఏదైతే గృహం ఉందో గృహ దగ్గరకు వచ్చేసాం దాదాపుగా. కానీ ఇది మీరు చూస్తున్నది ఎక్కాలంటే చాలా అలసటగా ఉంది, చాలా ఆయాసంగా ఉంది. ఎందుకంటే ఎత్తైన ప్రదేశం ఇది. మేము నవంబర్ నెలలో అండి మేము వెళ్ళేది మనం ఇప్పుడు. ఎందుకంటే చెట్లు మంచిగా వర్షాలు పడి అన్నీ చిగురించి మొలకలు మొలిసి చెట్లుగా ఏర్పడేది ఈ ప్రాంతం, అడవి ప్రాంతం. మనం దగ్గరకు వచ్చేసి చూడండి. ఈ రాతిని చూడండి ఎంత బలంగా బలిష్టంగా ఉందో. గృహలో ఆది మానవులు ఏ విధంగా అక్కడ జీవించారో వెయిట్ చేయండి, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గుడి దగ్గరికి వచ్చి కనపడతామని చూడండి. ఇది ఆది మానవులు ఇక్కడ ఈ ప్రాంతంలో గృహ చేసుకొని ఇక్కడ నివసించారని వినికిడి. దీంతో పాటుగా పాండవులు కూడా ఈ ప్రాంతంలో తిరిగారని వినికిడి. ఏదైనా సరే ఈ ప్రాంతంలో ఆది మానవుడు, పాండవులు, ఆర్ట్ గ్యాలరీ లేదా అక్షర లొద్ది అని 4 విశిష్టాలు కలిగిన ఈ ప్రాంతం. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జగన్నాథపురం ప్రాంతంలోని నల్లగుంట ప్రాంతంలోది. ఈ అడవి ప్రాంతం దట్టమైన ప్రాంతం, చుట్టూ కొండలు ఉండే మీరు చూస్తూ ఉండండి. ఎత్తైన ప్రదేశం ఈ ప్రాంతంలో. ఇక్కడ నుంచే జలపాతాలు నీళ్ళు వెళ్తాయి, నీరు ఆవాసాలుగా ఉంటాయి. ఇక్కడ అడవి ఉంది ఈ ప్రాంతంలో. వారు ఆది మానవులు ఈ ప్రాంతంలో నివసించడానికి ముఖ్య కారణం ఏంటంటే నీళ్లు ఉన్నాయి. తర్వాత ఇక్కడ వీళ్ళు వేటాడడానికి అడవి ప్రాంతం కూడా ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతంలో జీవించడానికి ఈ గృహాలలో తీసుకొని వారు ఇక్కడ జీవించేవారు. ఏదైతే ఈ ప్రాంతంలో నివసించుకుంటూ వారి జీవనోపాధి సాగాయి. దీంట్లోని అక్షరాలు కూడా ఆర్ట్ గ్యాలరీ, వివిధ జంతువుల ఆకారాలు, వీటికి దానికి సంబంధించిన ఎముకలు అన్నీ పురావస్తు శాఖ వచ్చి చూసింది. కానీ ఏదైనా కూడా ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం పట్టించుకుని పర్యాటక కేంద్రంగా చేసి ఈ ప్రాంతంలో మంచి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలని న్యూ లైఫ్ తెలుగు టీవీ కోరుకుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఏదైతే ఆది మానవులు జీవించారని చెప్తున్నామో ఆ ప్రదేశంలో వచ్చేసాం. చూడండి సొరంగాలు. లోనకి ఒక సొరంగం మనకు బయట కనపడుతుంది కానీ లోన మాత్రం 2 వైపులా ద్వారం ఉంటుంది. గుట్ట ఎంత పొడుగు ఉంటే అంత పొడుగు ఈ సొరంగం ఉంటుంది. ఇక్కడి ఈ ప్రాంతంలో ఆది మానవులు జీవించారనికి మనకి ఆనవాళ్ళు మీకు చూపిస్తామండి. ఈ గుట్ట చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా లోతుగా ఉంటుంది. ఈ ప్రాంతం అంతా గబ్బిలేలతో వాసన వస్తుంది. ఇది ప్రమాదకరమైన గృహ. ఇది మన పైన చూడండి నల్లగా పట్టేసి ఉంది ఈ ప్రాంతం. మనం లైట్ వేసుకొని ముందుకు సాగాలి తప్పనిచ్చి. ఏదైనా అజాగ్రత్తగా ఉంటే ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఇలాంటి గృహాలలో కొన్ని వందల సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఏదైనా జంతువులు ఉన్నాయా లేవా అనుకుంటా సప్లై చేసుకుంటూ లైట్ వేసుకుంటూ మనకు లోనకే వెళ్ళాలి తప్పనిచ్చి మనం ఈ గృహాన్ని అజాగ్రత్తగా వెళ్ళకూడదని మేము యూట్యూబర్లుగా మేము ముందు చూపుగా భద్రత బాధ్యతతోనే చూస్తాం. ఎక్కడైనా మన కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు చాలా మనం జాగ్రత్తగా ఉండాలి. చూస్తూ ఉండండి మీరు. ఇప్పుడు లైట్ వేస్తున్నాం. ఆ లైట్లో మనకి గృహ చాలా పొడుగ్గా ఉంది. దాంట్లో కనపడుతున్నాయి గబ్బిలాలు ఆడుతున్నాయి ఆ లైటింగ్కి, వెలుతురుకి. ఎందుకంటే ఎక్కువగా గబ్బిలాలు చీకట్లో ఉంటాయి. ఆహారం సేకరించుకొని అవి ఎక్కువగా సొరంగాలు లాంటి ప్రదేశంలోనే ఉంటాయి. చూడండి ఈ సొరంగం చాలా లోతుగా ఉంది. ఇది మనిషి ఆది మానవులు ఏ విధంగా సొరంగాలు తవ్వారన్నది మీకు కనపడుతూ ఉంటుంది. ఇదైతే పెద్ద వెడల్పుగా ఉంది.
పెద్ద ఎత్తుగా ఉంది. దాదాపు 8 అడుగుల 10 అడుగుల ఎత్తు ఉంది. ఈ ప్రాంతం సొరంగం 2 మార్గాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలోని ఈ సొరంగాలు ఈ ప్రాంతంలోని చాలా లోతుగా పొడవుగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఆది మానవులు తిరిగారనడానికి ఇవి ఆనవాళ్ళు కొన్ని మనకి కనపడుతూ ఉంటాయి. దాంతోపాటు ఈ ప్రదేశంలో ఉన్న గిరిజనులు ఈ ప్రాంతంలో వచ్చి చూశారు. ఈ ప్రాంతాన్ని వాళ్ళు ఎక్కువగా ఈ గృహలోకి వెళ్ళారు, లోనకి వెళ్ళారు. అయితే ఇక్కడ ఉన్న కొంతమంది స్మగ్లర్లు సహకరించి ఈ గృహని కొంతవరకు తవ్వేశారు. ఇక్కడ నిధి నిక్షేపాలు ఉంటాయని వారి ఆలోచన. కానీ ఈ గృహ ఆది మానవులు ఉంటానడానికి కొన్ని వాళ్ళు వంట వండుకోవడానికి రౌండ్గా ఉన్న గుంత ఒకటి, మరియు ఈ ప్రదేశంలో ఏ విధంగా తొలిచారు గుట్టని, ఏ విధంగా లోనకి వెళ్ళారు అనడానికి ఆనవాళ్ళు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నాయి. కొన్ని శిథిలాస్థకు అయిపోయినాయి, కొన్ని మనకి కనపడుతూ ఉంటాయి. ఈ గృహ అయితే లోనగా ఉంటుంది, చాలా లోతుగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది. దీంట్లో మనకి చెప్పే విషయాలు ఈ ప్రాంతంలో కొన్ని క్రూర మృగాలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. వాటిని వేటాడి వాళ్ళు ఆది మానవులు జీవించారని ఈ ప్రాంతం చెప్పుకుతూ ఉన్నారు. మనం ప్రతి విషయాన్ని మీకు కూలంకషంగా చెప్తాం. ప్రతిదీ కూడా సొరంగం టైపు ఉంటుంది, లోతుగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది, వెడల్పు ఉంటుంది. ఈ ప్రాంతం ఎక్కువగా గబ్బిలాలతో వాసన వస్తుంది, దుర్వాసన. అంతేకాకుండా స్మగ్లర్లు ఈ ప్రాంతంలో అనేక స్మగ్లర్ తవ్విన ఆనవాళ్ళు ఎక్కువగా మనకు కనపడుతున్నాయి. అంటే ఇంత లోతులో ఉంచి వాళ్ళు ఆ మట్టి ఆ రాళ్ళు తీసుకొచ్చి బయట పోశారు. అవి మీకు కూడా కనపడుతుంది, గుట్టల కింద పడిపోయి ఉన్నాయి. వాటిలో మొక్కలు కూడా ఎక్కువ మొలిసినాయి. చూడండి, ఈ సొరంగం ఎంత లోతుగా, ఎంత ఎత్తు, ఎంత పొడుగా ఉన్నది మీకు కనపడుతూ ఉంది. అయితే ఏంటంటే మనం సాహసం చేసి లోనకి వెళ్ళొచ్చు, కానీ ఏదైనా ప్రమాదం జరిగితే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అందుకోసమే ఆర్ట్ గ్యాలరీ, అక్షరలొద్ది, పాండవులు ఈ ప్రదేశంలో తిరిగారు, ఈ ప్రదేశంలోని ఆదిమానవులు తిరిగారు అనడానికి అనేక ఆనవాళ్ళను మీకు చూపించాం. కొన్ని ధ్వంసం చేశారు. మీకు చూపించాలనుకుంటే ఈ గృహలో చాలా ధ్వంసం చేశారు. అయినా కూడా కొంత ప్రయత్నం చేసాం. కొన్ని ఆనవాళ్ళు శిథిలమైపోయినాయి. ఏదైనా కూడా ఈ ప్రాంతంలో ఆది మానవులు తిరిగారు. దీని గృహలో నుంచి కొంత వాళ్ళు స్మగ్లర్లు ఈ గుప్త నిధుల కోసం తవ్విన ఈ ప్రాంతంలోని ఉన్న ఈ మట్టి శిథిలాస్థలాలు చూడండి ఏ విధంగా మనకి గృహ లోనకి ఉందో. అన్ని సొరంగాలతో ఉంది. ఇక్కడ లోనకి వెళ్ళటానికి కొన్ని డబ్బాలు, కొన్ని ప్లాస్టిక్ వస్తువులు, కొన్ని పుల్లలు, కొన్ని కట్టెలు అన్నీ పెట్టి ఉంచారు. ఎందుకంటే స్మగ్లర్లు ఏదైనా చేసేటప్పుడు వాళ్ళు ఈ ప్రాంతంలో నిప్పు వెలిగించుకొని లోనకి స్మగ్లింగ్ ఏదో తవ్వకాలు తవ్వారని ఈ ప్రాంతవాసులు, ఆదివాసి గిరిజనులు చెప్తున్నారు. ఏదైనా ఈ ప్రాంతంలో ఆది మానవులు తిరిగారు, ఈ ప్రాంతంలోని వాళ్ళకి జీవించారనడానికి మనకి అనేకమైన ఆర్ట్ గ్యాలరీ, అక్షరలొద్ది, ఇది గృహం లాంటివి మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమవుతున్నది. ఎందుకంటే పెద్ద కొండలనే వాళ్ళు ఏ విధంగా సొరంగాలు చేసి వాళ్ళు ఇక్కడ జీవించారు, ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నారన్నది మనకి కొన్ని ఆధారాలు ఉన్నాయి తప్పించి మనకి కొన్ని ఆధారాలు ధ్వంసం చేశారని చెప్తున్నారు. ఏదైనా కూడా ఈ ప్రాంతంలో ఆది మానవులు తిరిగి వేటాడి జీవించారు. ఈ ప్రాంతంలోని మనకి ఐరన్కి సంబంధించిన అంటే రాళ్ళు కూడా చాలా గట్టిగా బాగా ఉన్నాయి. వాతావరణం కూడా చాలా కొండ ఉంటుంది కాబట్టి వాతావరణం అనుకూలంగా బాగుంటుంది కాబట్టి యువకారంలో ఉన్న ఈ కొండని వాళ్ళు జీవించడానికి ఉంది. ఈ గృహం కూడా చూడండి లోతుగా ఉంది. ఇది 2 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం మనం ముందు వెళ్ళిన దాంట్లోకి వస్తుంది, ఇంకొకటి మాత్రం దీని వేరే రూట్గా ఉంది. అంటే ఈ కొండ అంతా పెద్ద కొండ, చాలా దూరం వెళ్తుంది. అయితే వెళ్ళటానికి మనకి కొద్దిగా ఇబ్బంది. అక్కడ ఉన్న మనల్ని తీసుకొచ్చిన గిరిజనులు అన్నారు, ఈ ప్రాంతంలో మీరు లోనికి వెళ్ళొద్దండి, వెళితే ఏదైనా ప్రమాదం జరిగితే ఇబ్బంది కలిగిద్ది. అందుకోసమని వాళ్ళ సూచన మేరకు మన నిబంధనలు పాటించాలి కాబట్టి
అందుకోసం మనం లోనకి వెళ్ళడానికి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఆది మానవులు తిరిగి జీవించి నడయాడిన ప్రదేశంగా మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రదేశం పచ్చని ఆకు పచ్చని చెట్లు ఆరబోసినట్టు పూర్తిగా అడవి ప్రాంతం నిండిపోయి ఉంది. ఈ ప్రాంతంలోనే అనేక గృహలు ఉన్నాయి. ఈ గృహలో ప్రతిదీ కూడా మీకు సొరంగం టైపులోని సొరంగ మార్గంలోనే ఉంటుంది ఈ ప్రాంతం. ఇంకొక గుట్టకెళ్దాం, చూస్తూ ఉండండి. మీరు చూస్తున్నది అదే వేరే సొరంగం. ఆ సొరంగానికి వెళ్దాం నడుచుకుంటూ. ఒక్కొక్క గుట్టకి దాదాపు 1/2 కిలోమీటర్ల దూరంలో వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు జీవించడానికి, అంటే ఆవాసాలుగా మార్చడానికి, ఆవాసాలుగా ఉండటానికి కొన్ని ఆదిమానవులు వీళ్ళు అంటే దాని ఒక కుటుంబం లాగా అక్కడ కొంతమంది జీవించారు అన్నట్టు 4-5 ప్లేసులు మనకు సొరంగాలతో ఏర్పాటు చేసుకొని నీటి ఎద్దడి రాకోకుండా వేటాడడానికి వాళ్ళు ఎత్తైన కొండలను కూడా వాళ్ళు ఆ ప్రదేశాన్ని ఎంచుకొని వేటాడి జీవించి మనం ఉన్నారంటానికి ఈ సొరంగాలు లేదా ఈ గుట్టలు అన్నట్టు మనకి కనపడుతూ ఉంది. మనం ఇప్పుడు ఆ సొరంగం దగ్గరికి వెళ్ళి చూద్దాం. మనం ప్రతిది కూడా మనం చూపించడానికి ప్రయత్నం చూడండి. పెద్ద కొండ, పెద్ద సొరంగం. దీని ఏ విధంగా లోనకి ఎంత పొడుగు ఉంటుంది అంటే చాలా పొడుగు ఉంటుంది, చాలా లోతైన ఉంటుంది అని, మీరు లోనకి వెళ్ళొద్దు దయచేసి అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఏదైనా ఈ సొరంగాలు ఇక్కడ ఏర్పాటు చేయటం, ఇక్కడ జీవించడం అన్నది ఈ ఆనవాళ్ళు ఆది మానవులు తిరిగి ఈ ప్రదేశంలో నడియాడిన ప్రదేశంగా ఈ ప్రాంతం వాళ్ళు అనేక కథలుగా చెప్తూ ఉన్నారు. వాటికి ఆధారాలు మనం చెప్పాలని అంటే ఈ చూస్తూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఏదైనా సొరంగం చేసేటప్పుడు జనరల్గా మనుషులు ఎవరు వచ్చి ఈ ప్రదేశంలో ఉండరు. కానీ ఆది మానవులు జీవించారు. సొరంగాలు చేసుకుంటూ వాళ్ళు నివసించడానికి, లేదా వారు మంచినీటి ఏర్పాటు చేసుకోవడానికి, లేదా ఎత్తైన కొండల మీద వాళ్ళు ఉండి ఏదైనా జంతువుని వేటాడటం కోసం, లేదంటే జంతువుని నుంచి రక్షించుకోవడం కోసం మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. చూడండి, విజువల్స్లో చూడండి, ప్రతిదీ కూడా మనకి కనపడుతూ ఉంది. అందుకోసమే ఈ సొరంగం చాలా లోతుగా లేక ఎడల్పుగా ఉంది. మనం ఏదన్నా ఒక రాయేసి చూద్దామని చూసాం కానీ నీటి శబ్దం వస్తుంది లోనకే. అందుకోసమే ఈ ప్రాంతంలో నీరు ఎక్కువ నిండి జారిన ప్రాంతం కూడా మనకి కిందకి జారిన సింబల్స్ కూడా కనపడుతూ ఉన్నాయి. ఏదైనా ఈ ప్రాంతం ఆదిమానవులు జీవించారు, నడియాడారు అనడానికి అనేక ఆనవాళ్ళు, అనేక సొరంగాలు ఈ ప్రాంతంలోని. అంతేకాకుండా పాండవులు కూడా తిరిగిన ప్రదేశంగా ఈ ప్రాంత ప్రజలు చెప్తూ ఉన్నారు. ఏదైనా సరే అడవి ప్రాంతం, ఇది ఏజెన్సీ ప్రాంతం, గిరిజనులు నివసిస్తున్న ప్రాంతం. ఈ ప్రాంతంలోని అక్షరలొద్ది లేదా ఆర్ట్ గ్యాలరీ, పాండవులు తిరిగిన ప్రదేశం, ఇది ఆదిమానవులు తిరిగిన ప్రదేశం. అనేక కథనాలు మనకి ఈ ప్రాంతంలో ఆదిమానవులు తిరిగిన ప్రదేశంగా గిరిజనులు చెప్తూ ఉన్నారు. ప్రతిదీ కూడా ఎక్కడ చూసినా స్మగ్లర్లు అంటే ఈ విధంగా తవ్వి ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయని వాళ్ళ ఆలోచన విధానంలోని జరుగుతున్న పరిణామాలను మీకు కళ్ళకు కట్టినట్టుగా నువ్వులెప్ తెలుగు టీవీ ప్రయత్నం చేపిస్తూ ఉంది. లేదా మీరు చూస్తున్న విజువల్స్ ప్రతిదీ కూడా దీని ఆది మానవులు ఈ మన భారతదేశంలోని గుజరాత్లోనే కాదు, మన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనలోని మొలగులంపల్లి మండలంలోని జగన్నాథ ప్రాంతంలోని మీరు చూడొచ్చు విజువల్స్. చూడండి, కొండ మన ఎక్కితే ఎంత ప్రదేశంలోని ఏ విధంగా దూర ప్రాంతం కనపడుతుందో, అటే పక్క కూడా ఉన్నది కూడా మనకి కొండ. అంటే 2 కొండలు యు ఆకారంలో ఉన్న ఈ ప్రాంతంలోనే ఆది మానవులు ఇక్కడ జీవించారు, ఇక్కడ నివసించారు అనడానికి అనేక ఆధారాలు మీకు చూపించు. ఏదైనా కూడా ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశం చేసి ఈ రాబోయే తరాలు కొన్ని సంవత్సరాలుగా జరిగిపోయింది కాబట్టి దీన్ని కాపాడి ఈ ప్రదేశంలోని ఆదిమానవులు తిరిగిన ఆనవాళ్ళకి చరిత్ర చెప్పాలి. చరిత్ర ఎప్పుడైనా కూడా కనుమరుగకుండా ఉండాలని నువ్వులెప్ తెలుగు టీవీ ప్రతి విషయాన్ని, మీ ప్రాంతంలో జరుగుతున్న ప్రతి విషయాలని మీకు తెలియజేస్తూ మరిన్ని విషయాలు, జ్ఞానాన్ని, ప్రకృతిలోని ఒడిలోని కొన్ని సంపదలను కాపాడుకుంటూ లేదా పబ్లిక్కి చెప్పుకుంటూ మనం ఏదైనా విషయాలను బయటకి ఓపెన్ చేసుకుంటూ వారికి ప్రజలకు తెలియజేస్తూ, ప్రజలకి కొంతమందికి కొన్ని ప్రాంతాలకే తెలుసు కాబట్టి నువ్వులెప్ తెలుగు టీవీ
ప్రతి విషయాన్ని కూడా జనం మధ్యలో తీసుకొచ్చు జనం కోసం పోరాడుతూ ఉంది. నుగులెప్ తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేసి వీడియోని చివరి చేసి షేర్ చేయగలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.